ఫ్రెండ్స్, గత 2 రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా అలాగే సాక్షి మీడియా ఈనాడు పేపర్లో వచ్చిన ఈ వార్తను పట్టుకుని మొత్తం ఈనాడునే తెగ ట్రోల్ చేస్తుంది. మీరు చాలా మంది చూసే ఉంటారు. ఏంటి అంటే, భోగాపురం ఎయిర్పోర్ట్కి భూమి ఇచ్చిన ఈ మైలపల్లి ఎల్లాజీ అనే వ్యక్తి చనిపోయి 2 ఏళ్ళు అయింది. చనిపోయిన వ్యక్తి ఇప్పుడు బ్రతికొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అని వార్త రాసింది. ఇది ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించడమే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటి తెలుసా? ఆ ఈనాడు ప్రతినిధితో మాట్లాడింది నిజంగానే మైలపల్లి ఎల్లాజీ. అయితే అతను చనిపోయిన ఎల్లాజీ కొడుకు. తండ్రి కొడుకులు ఇద్దరి పేరు ఒకటే. ఎయిర్పోర్ట్కి భూమినిచ్చిన తన తండ్రికి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రతినిధికి తన ఫోటోకి బదులు తన తండ్రి ఫోటోని పంపించాడు ఈ ఎల్లాజీ. ఈ విషయాన్ని అతనే స్పష్టం చేశాడు. చూడండి. నేను చేసిన అతి చిన్న పొరపాటు, నా ఫోటోకి బదులు మా నాన్నగారి ఫోటో పంపించడం వల్ల జరిగిన పొరపాటుని భూతద్దంలో పెట్టి గత 2 రోజులుగా సాక్షి ఛానల్లో కానీ, సాక్షి పత్రికల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఈరోజు దీన్ని అవకాశంగా తీసుకొని ఎంత చెయ్యాలో అంత పెంట చేస్తుంది. చూశారు కదా, ఎల్లాజీ అనే ఆ కుర్రోడు చేసిన ఈ చిన్న పొరపాటును ఆసరాగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా అలాగే సాక్షి మీడియా కలిసి ఈనాడుకి విశ్వసనీయతే లేదు అంటూ ఓ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి అసత్యాలు, కల్పిత వార్తలు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే సాక్షి మీడియాకు కానీ, వైసీపీ నాయకులకు కానీ 5 దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న ఈనాడు విశ్వసనీయతను విమర్శించే నైతిక హక్కు ఉందా? మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి.